సోదరులు రేవంత్ రెడ్డి గారు, మీ అందరి అభిమాన నాయకులు, మా సీనియర్ నాయకులు నిరంతరం పొద్దున 5 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 11 గంటల వరకు జగిత్యాల ప్రజల గురించి నిరంతరం తపన పడే నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల విషయంలో నిరంతరం పోరాటం చేసే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా వెనుకాడకుండా పోరాటం చేసే పోరాట యోధుడు మీ అభిమాన నాయకుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు. అదేవిధంగా తెలంగాణ సాధనలో ముందుండి పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరికీ ఈరోజు తెలంగాణ అంశానికి నాంది పలికిన సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, మా వరంగల్ రాజన్న గారు పార్లమెంట్ సభ్యులు వేదికపై ఉన్న, మరి అదేవిధంగా మల్లు రవి గారు, సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారు, సత్యం గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి పట్టణానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వివిధ హోదాల్లో పనిచేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జీవన్ రెడ్డి గారి అభిమానులతో పాటు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు చెప్పిండ్రు జీవన్ రెడ్డి గారు. మేము ఎప్పుడు అడుగుతుంటాం జీవన్ రెడ్డి సాబ్ని, సార్ మీరు పొద్దున 5 గంటలు లేచి ఆడ కుర్చేసుకొని ఎవరికి ఏం సమస్య వచ్చినా నేనున్నానని ముందుకు నిలబడే వ్యక్తి 2018లో నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, 2018లో మీరు తప్పు జరిగింది. ఇక్కడ ఆలోచన చేయండి. నిరంతరం ఆ రోజు శాసనసభ్యుడిగా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తూ ఎక్కడ కూడా ఆయన తలుచుకుంటే ఆ రోజు మీరు చూసిండ్రు, ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పక్కన కూర్చొని రావాలే మీకు ఏ పనన్నా చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ వదిలేది లేదు, పోరాటం చేస్తామని నిలబడ్డ వ్యక్తి మీ జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నానే, నేనైతే ఆయనలాగా ఊరకలేదు. మా సోదరులు మా రేవంత్ రెడ్డి గారు ఉరుకుతారేమో తెలియదు కానీ, మా ప్రభాకర్ గారు ఉరుకుతారేమో తెలియదు కానీ, నేను వాళ్ళు కూడా ఉరుకరు. ఆయనంత పనిచేసే శక్తి యుక్తి ఈరోజు వయసు ఉన్నా గానీ ఒక స్ఫూర్తిగా నిలబడి యువతరం ఈ విధంగా పనిచేయాలి, కార్యకర్త గురించి ఈ విధంగా నిలబడాలి, ప్రజా సమస్యల విషయంలో ఈ విధంగా మనం ఉండాలి అని ఒక ఆదర్శనీయంగా ఉన్న మీ నాయకుడు జీవన్ రెడ్డి గారు. మిత్రులారా, మళ్ళొక్కసారి ఆ పొరపాటు చేయొద్దు, మళ్ళొక్కసారి ఆ పొరపాటు చేయొద్దు. 6 నిమిషాలు కృషి చేసి మీ జీవన్ రెడ్డి గారిని నెత్తిపైన పెట్టుకొని పూలల్లో పెట్టి గెలిపించే బాధ్యత మీ పైన ఉందని మనం చేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరికి చెప్తా ఉన్నాం, ప్రధానంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మీ జగిత్యాలు నియోజకవర్గమే కాదు, కరీంనగర్ జిల్లాలో నలుమూలలో ఎక్కడ మట్టి రోడ్డు ఉంటే అక్కడ బీటీ రోడ్డు ఏర్పాటు చేసిన ఘనత జీవన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో అనేక రోడ్లు, ప్రతి గ్రామానికి రోడ్లు, రహదారులకు సంబంధించి ఎక్కడ వారికి అవకాశం వచ్చింది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తిగా. ఆ రోజు జేఎన్టీ వస్తుందంటే నేను చెప్పిన సార్కి, జేఎన్టీ వచ్చే అవకాశం ఎక్కడుందా సార్ అంటే, చూడు అన్నాడు, రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ఆడ కుక్కడపల్లిలో ఉంటే కేవలం మళ్ళా జగిత్యాలకే జేఎన్టీ తీసుకొచ్చాడు. నేను అడిగిన ఆయనను, సార్ ఏంది దీంట్లో
సీక్రెట్ చెప్పండి అని ఆయన చెప్పిన ఆలోచన మేరకు నేను ఒక జేఎన్టీయూ తీసుకుపోయినా. అంటే ఒక ఆదర్శనీయమైన కార్యక్రమం, ఏ విధంగా ఈ ప్రాంతానికి ఈ ప్రాంత విద్యార్థులకు మేలు చేయాలనే ఆలోచన వారి పరంగా ఉంది. మీరందరూ ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఎవరికి వచ్చినా, ఆ రోజు రైతులకు సంబంధించిన సమస్యలు వచ్చినా ప్రభుత్వంలో ఉండి రైతుకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఈ విధంగా ఉండాలని రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆలోచన ఇప్పించి ముందుకు తీసుకువెళ్లారు జీవన్ రెడ్డి గారు. నేను ఈరోజు మేము చెప్తా ఉన్నాం, నిరంతరం కృషి చేస్తా ఉంటారు. రైతులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు మీ జీవన్ రెడ్డి గారు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సోదరులకు సోదరిమణులకు ఇక్కడ షాపులు బంద్ చేస్తే, షాపులు వెడల్పు చేసే కార్యక్రమంలో షాపులు ఎత్తేస్తే, ఎక్కడో హైదరాబాద్లో ఉంటే వచ్చిండు పని చేయాలి, నిరసన తెలియజేయాలని ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తే అక్కడ ప్రధానమైన కార్యక్రమం ఉన్న జగిత్యాలకు సంబంధించిన మా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారని వచ్చిండు. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మా మైనార్టీ సోదరులు మిత్రులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక ప్రధానమైన ఉద్దేశం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంతానికి, కరీంనగర్ జిల్లాకి, ఈ రాష్ట్రవాసులకి వారికున్న ఆలోచన, వారికున్న అనుభవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీ అందరి సహకారం ఉంటేనే ఈ రోజు ముందుకు నడిచే కార్యక్రమం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా మీరు చూస్తా ఉన్నారు, రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో ధాన్యం ఏ విధంగా ఈ రోజు రైస్ మిల్లర్ల చేతిలో ఈ రోజు రైతు సోదరుడికి సంబంధించిన జీవితం ముడిపడి ఉందో, క్వింటల్కు 4 కేజీలు, బస్తాకు 4 కేజీలు, క్వింటల్కు 8 నుంచి 10 కేజీలు ఈరోజు మరి రైతు సోదరులను మోసం చేస్తా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి ఇక్కడున్న శాసనసభ్యుడు రైతులకు ఏ సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉందని మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ కోరేది ఒకటే, రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావు. ఇంతకుముందే పెద్దలందరూ కూడా చెప్పారు, ఈరోజు మనకు ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, మనము చింతపండు ధర పెరిగింది, ఇంట్లో మంచి నూనె ధర పెరిగింది. ధర పెరగని అంశం ఎక్కడా లేదు. వస్తువులు ఈరోజు మనకు సంబంధించి అన్ని స్థిరమైనవి, కానీ మనకు కొనుక్కునే శక్తిని పెంచలేదు ఈ ప్రభుత్వం. ఆ క్రమంలో మనం ఆలోచన చేయాలి. ఆ రోజు కానీ ఈ రోజు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు మాట చెప్తా ఉన్నాం, ఆనాడు కేంద్రం సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరిగితే, గ్యాస్ సిలిండర్ ధర పెంచవలసిన అత్యవసర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 50 రూపాయలు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి సిలిండర్ ధర వారిపైన భారం పడకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఈరోజు పేదవారికి సంబంధించి పొద్దున ధరణి అంశం విషయంలో పిసిసి అధ్యక్షుల వారు, అదేవిధంగా దేశానికి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా ధరణికి సంబంధించిన అనేక సమస్యలపై ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈరోజు ఆ ధరణికి సంబంధించి అనేక ఇబ్బందులున్నాయి, అనేక సమస్యలున్నాయి. ఒకరి భూమి ఇంకొకరికి పేరు మీద రాస్తా ఉన్నారు. అసైన్మెంట్ భూములను
ఆ పేదవారికి రాకుండా చూస్తా ఉన్నారు. రెవెన్యూ సంబంధించిన అనేక అవకతవకలు ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తా ఉంటే మేమున్నామని అభయం ఇవ్వటానికి ఒక ధరణి పరంగా ఒక కార్డునిచ్చి సమస్యలు పరిష్కారం చేస్తామని జయరాం రమేష్ గారు, రేవంత్ రెడ్డి గారు, కొప్పుల రాజు గారు ఈరోజు వారికి అభయం ఇవ్వటం జరిగింది. ఈరోజు అనేక అంశాలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒకటే, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి. మనం అడుగుతా ఉన్నాం ధైర్యంగా, ఎందుకు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి అధికారం అని. తెలంగాణ ఇచ్చినందుకు, తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ కృషిని ఆలోచన చేసి, నాయకులు చేసిన కృషిని ఆలోచన చేసి ఈరోజు అదే విధంగా ఎప్పుడు ఇబ్బంది సమస్య వచ్చినా రైతులకు, బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు అండగా నిలబడ్డా పార్టీకి మనకు ఓటేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ నడువు కట్టాలని, కార్యకర్తలను నడువు కట్టి ముందుకు నడవాలని మీ అందరినీ కూడా కోరుతూ మరొకసారి మీ అందరికీ జగిత్యాలు జిల్లా వాసులకి, ప్రాంత వాసులకి ఈరోజు అనేక సమస్యలు కోరుట్లకు సంబంధించి, మరి మన ప్రాంతానికి సంబంధించి అతిపెద్ద పరిశ్రమ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు రత్నాకర్రావు గారి ఆధ్వర్యంలో పెద్దలు వెటర్నరీ కళాశాలకు సంబంధించి అక్కడ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. మేము అడుగుతా ఉన్నాం, ఇక్కడ శాసనసభ్యులని గొప్ప గొప్ప మాటలు చెప్పి ఏ పని చేయకుండా ఈరోజు వారి నడకలో, వారి పనితీరులో 5% ఉన్నా వారికే ఓటేయండి. జీవన్ రెడ్డి గారు చేసే పనిలో, జీవన్ రెడ్డి గారికి ఉన్న తపనలో, ఈ ప్రాంతాన్ని పట్ల వారికి ఉన్న మమేకములో 5% 10 పైసలు వారికి పరిపరంగా ఉంటే మేము ఒప్పుకుంటాం. ఈరోజు ఎక్కడ కూడా ఇంతకుముందు మేము చెప్పినట్టు జగిత్యాలంటే ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. మీరు ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడికి పోయినా మా జీవన్ రెడ్డి సాబ్ ఉన్నాడంటే ఓ మర్యాద దొరుకుతుంది. మీ శాసనసభ్యుడి పేరు ఎవరికని తెలుసానే? ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు, మంత్రి ఉన్నారు, కొప్పుల ఈశ్వర్ గారు. ధర్మపురికి ఏం పని చేస్తలేడు. ఆడ ఏ విధంగా పరిపాలన ఉందో చూస్తా ఉన్నాం. కేవలం ఈరోజు సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నప్పటికీ ఆడున్న దళితులకి, ఆడున్న బలహీన వర్గాలకు సంబంధించి, అక్కడున్న మైనార్టీలకు సంబంధించి ఏదైనా పని జరుగుతా ఉందా? అందరు పెద్దలకు పని జరుగుతా ఉందాడ. ఆడ కూడా లక్ష్మణ్ మిత్రుడు నిరంతరం పనిచేస్తూ, పోరాటం చేస్తూ మన మధ్యలో ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజల కోసం పనిచేస్తా అని ముందుకు నడుస్తా ఉన్న లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. ఈ జగిత్యాల జిల్లా, ఈ కరీంనగర్ జిల్లా జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు అదే విధంగా చెప్తా ఉన్నాం. మా పిసిసి అధ్యక్షులు సోదరులు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ సమస్యలను తెలుసుకొని, ఆ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకొని రేపు మేము మరి ముందుకు పోయే తరుణంలో ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయదలుచుకున్నామని ప్రజలకు చెప్పడానికి ఈ ప్రాంతాలన్నీ తిరుగుతా ఉన్న తరుణంలో వారికి కూడా మరి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.